హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, ఈ దసరా ఉత్సవం ఎలా అనిపిస్తుంది? మీరు పిల్లలు వచ్చి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఈ ఉత్సవం నిర్వహించడంపై మీ అభిప్రాయం ఏంటి? అన్ని బాగా ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. ఆ శివలింగం ఏర్పాటు అదే డెకరేషన్ అంతా బాగా చేశారు, దుర్గామాత ఇంకా చాలా బాగా శివలింగం. ఇంకా అంతే, ఫుడ్ కూడా చాలా బాగుంది. లైవ్ మ్యూజిక్ చాలా బాగుంది, బాగా పాడుతున్నారు. మేము ఇప్పుడు దాకా అక్కడే కూర్చొని వచ్చాము. ఫైనల్లీ మీ పిల్లలతో ఎలా ఎంజాయ్ చేశారు? మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మీ ఫ్యామిలీతో ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే జరుపు. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం, సమ్మర్ హాలిడేస్ కి ఎగ్జిబిషన్ వస్తాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ మీకు నచ్చిందా? బాగా నచ్చింది. ఈ దసరా ఉత్సవం ఎలా అనిపిస్తుంది? దసరా ఉత్సవం మీకు నచ్చిందా? చాలా బాగుంది, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, చాలా ఎంజాయ్. మీరు మీ ఫ్యామిలీతో వచ్చేసి ఎలా ఎంజాయ్ చేశారు? ఇక్కడ అమ్మవారి టెంపుల్ కానీ లేకపోతే లైవ్ మ్యూజిక్ కానీ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్ని ఎంజాయ్ చేసాం. లైవ్ మ్యూజిక్ చూసాము, ఇక్కడ పెట్టిన సెట్టింగ్ బాగుంది, లైటింగ్ బాగుంది. బట్ డ్రోన్ ది మిస్ అయ్యాము. అన్ని బాగుంది. ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళైతే అలాగే అనుకుంటారు. మాది హైదరాబాద్, విజయవాడ వాళ్ళైతే ఇక్కడ ఇలాగే ఉంటే బాగుంటది అనుకుంటున్నారు. మీరు అమ్మవారి దర్శనానికి వచ్చేసి ఇక్కడ ఈ షోస్ చూస్తున్నారమ్మా? అవునండి, దర్శనానికి వచ్చాము. మార్నింగ్ దర్శనం చేసుకున్నాము, ఈవినింగ్ ఇక్కడికి వచ్చి షో చూసాం. దసరా ఉత్సవాల్లో బాగా ఉత్సవం ఎలా ఉంది? ఈ ఉత్సవాలు ఎలా ఎంజాయ్ చేశారు? ఈ ఉత్సవం నిర్వహించడంపై మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, బాగా నిర్వహించారు. ఇప్పుడు లేదు, ఇది కొత్తగా ఉంది కాబట్టి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఉత్సవం పైన మీ అభిప్రాయం ఏంటండి? ఇలాగే మరి రాబోయే కాలంలో కూడా బాగా చేయాలని చెప్పేసి ఇలా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. మేము మీరు మీ ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి ఈ ఉత్సవం ఎలా ఎంజాయ్ చేశారు? ఈ ఉత్సవంలో మీకు నచ్చింది ఏంటి? ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగున్నాయండి, అన్ని ప్రోగ్రామ్స్ బాగున్నాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి కొన్ని డాల్స్ కూడా పెట్టారు అండ్ అలాగే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇలా చేయడం వల్ల దసరా పండుగ ఇంకా బాగుంది. పిల్లలు కూడా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తల్లి, నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు దసరా హాలిడేస్? ఈ హాలిడేస్ మీద ఈ హాలిడేస్ రావడం, ఈ దసరా ఉత్సవం నిర్వహించడంపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, చాలా బాగా చేశారు, ఎంజాయ్ చేశారు. ఈ దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశారు. ఫుడ్ స్టాల్స్ కానీ లైవ్ మ్యూజిక్ కానీ వీటి మీద మీ కాన్సెప్ట్ ఎలా ఉంది? నెక్స్ట్ ఇయర్ ఎలా నిర్వహించాలని కోరుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ఇలాగే ఉంటుంది కానీ చాలా బాగా చేస్తున్నారు అంతా కూడా. సెలబ్రిటీస్ టైం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వస్తే ఇంకా బాగుంటుంది. ఎవరు నిరుత్సాహపడకుండా వెళ్తారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్ని చాలా బాగా జరిగాయి ఈ సంవత్సరం. సార్, ఈ ఉత్సవం ఎలా ఉంది? దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా ఉందండి. గత 9 రోజుల నుంచి ఈ రోజు 10వ రోజు, రేపు 11వ రోజు అసలు ఎక్సలెంట్గా పున్నమి ఘాట్లో ఈ కల్చరల్ యాక్టివిటీసే కానివ్వండి, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యాక్టివిటీసే కానివ్వండి, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇవాళ మహిషాసుర మర్దిని అవతారం దర్శనం చేసుకోవడం జరిగింది మా ఫ్యామిలీ తోటి. చాలా ప్రశాంతంగా జరిగింది, చాలా ఎక్సలెంట్. కనీ విని రీతిలో ఎక్కడ పార్కింగ్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా దర్శనం కూడా ఎంత క్యూ లైన్ ఉన్నా సరే 1 అవర్లో దర్శనం అయిపోతుంది. రేపటితో లాస్ట్ రోజు, రేపు తెప్పోత్సవం ఇది కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. చాలా బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఉన్న పెద్దలందరికీ మా నమస్కారాలు. మంచి ఏర్పాట్లు చేశారు, చాలా మంచి ఆధ్యాత్మికమైన ఫీలింగ్ కలిగింది. ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు. సో మ్యామ్, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? ఫస్ట్ టైం ఇలా పెట్టడం చూసాను, ఇటువరకు ఎప్పుడు లేదు. అలాగే ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసాం, బాగా అరేంజ్ చేశారు, ఇటువరకు ఎప్పుడు లేదు. ఇంకా చాలా బాగుంది. లోపల అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మీ ఫైనల్ పిల్లలతో కానీ మీ ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ, ఇక్కడ లైవ్ మ్యూజిక్ కానీ, నెక్స్ట్ వచ్చి స్టాల్స్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగున్నాయండి. వితౌట్ ఎనీ రూపాయి ఖర్చు లేకుండా 11 రోజుల పాటు ప్రభుత్వం ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కల్పించిందండి. ఒక విధంగా చెప్పాలంటే 11 రోజుల పాటు వితౌట్ సింగిల్ రూపాయి కూడా ఖర్చు లేకుండా నగరవాసులకు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ కల్పించింది. ఇదే ఎంటర్టైన్మెంట్ బయట పెట్టుకుని రోజు కొన్ని వందలు ఖర్చు అవ్వాల్సి వస్తే ఒక ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఈ మ్యూజికల్ షో కానీ ఇవన్నీ డ్రోన్స్, ముఖ్యంగా డ్రోన్స్ అయితే బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు.
హ్యాట్సాప్ అండి, కూటమి ప్రభుత్వానికి హ్యాట్సాప్. నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవంలో మీకు ఏమేమి నచ్చినాయి? ఈ ఉత్సవంలో ఫస్ట్ టైం రావడం అవునండి, ఫస్ట్ టైం రావడం అండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి బాగానే చేశారు, ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్స్ అవి కూడా బాగానే చేశారు, ట్రాఫిక్ అది కూడా క్లియర్ చేసి బాగానే చేశారండి. అది ఇప్పుడు మీకు ఇక్కడ నచ్చింది ఏంటి బ్రదర్? ఇక్కడ నచ్చిందంటే అక్కడ సాంస్కృతిక ఐటమ్స్ పెట్టారు కదండి, అవి ఒకటి, ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఒకటి, కొన్ని ఆర్నమెంట్స్ ఐటమ్స్ పెట్టారు, జ్యువెలరీ సంబంధించినవి కానీ లేడీస్ సంబంధించినవి కానీ పెట్టారు. కాకపోతే జెంట్స్ సంబంధించిన కొంచెం తక్కువ పెట్టారు, అదొక్కటే కొంచెం మైనస్. మీకు ఫుడ్ స్టాల్స్ కానీ ఇక్కడ జాయింట్ వీల్స్ కానీ అవి ఎలా అనిపిస్తున్నాయి? ఫుడ్ స్టాల్స్ అన్ని చూసామండి, ఇంకా జాయింట్ వీల్కి వెళ్ళలేదు, ఇంకా పిల్లలు చూడాలన్నా అటు వెళ్తున్నామండి. ప్రజెంట్ ఇప్పుడైతే కనుక బాగానే ఉంది మాకైతే. మేము మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫ్యామిలీతో వచ్చి? ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి ఏమేమి ఉంది ఇక్కడ? ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి వచ్చాం, మేము ఎంజాయ్ చేయడానికి కాదు, పిల్లల కోసం ఈ దసరా హాలిడేస్ పిల్లలతో ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగానే చేస్తున్నాం. ఎలా ఉంది ఈ ఉత్సవం? ఉత్సవం అయితే చాలా బాగుంది. యాక్చువల్ గా మనకు బయట ఎక్కడికన్నా సరే మూవీస్ కానీ ఎక్కడికన్నా వెళ్తాము. యాక్చువల్ గా ఈ దసరా అంటేనే మనకు చాలా మూవీస్ వస్తాయి, ప్లస్ ఏంటంటే పార్క్స్ కానీ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎగ్జిబిషన్స్ ఇలా కండక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈసారి విజయవాడ ఉత్సవంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ క్రియేటివిటీ పరంగా మనకి ఇక్కడ పేపర్ క్రాఫ్ట్స్ తోటి కానీ ఇంకా వాళ్ళకి నచ్చిన విధంగా కూడా వాళ్ళ యొక్క ఓన్ స్కిల్స్ ని బయటికి తీశారు. ఇలాగే మన గవర్నమెంట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాంటివి తీసినందుకు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా బై ద డే బై డే, బై ద ఇయర్ బై ఇయర్ ఇలాంటి చాలా ఇంకా గవర్నమెంట్ మన అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నాకైతే చాలా నచ్చింది. ఎలా ఉంది ఈ ఉత్సవం? దసరా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ ఎంజాయ్ చేసా. విజయవాడ కనకదుర్గమ్మ రోజు దర్శించుకుంటా, ఇంకా ఉత్సవం కూడా సూపర్ ఉంది. నేను కూడా ఇదివరకు మైసూర్లో చూసా, కాకపోతే ఈసారి విజయవాడలో ఉత్సవం వచ్చింది. అంతకుముందు మీరు మైసూరు వెళ్ళి దసరా ఉత్సవాలు చూసేవాళ్ళు? చూసాం, ఒకసారి చూసాం. ఇప్పుడు ఇదే నిర్వహణ ప్రతి సంవత్సరం ఇలా చేస్తే బాగుంటుందంటావు? చాలా బాగుంటది. ఇంకా పిల్లలు కూడా మంచిగా సూపర్ పాడుతున్నారు, మంచి కళాకారున బాగుంది. ఈ విజయవాడ ఉత్సవం కేసీఆర్ చిన్ని గారు నిర్వహించడంపై ఇలా సఫలీకృతం అయ్యారా? ఈ చిన్ని గారు నిర్వహించడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? మీరు ఒక నాయకులుగా ఇక్కడ ఈ మొత్తం చూస్తున్నారు, ఈ ఉత్సవం ఎలా అనిపిస్తుంది మీకు? విజయవాడ ఉత్సవం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అసలు చిన్ని గారు ఇంత బాగా పెడతారని కూడా మేము అనుకోలేదు. 4 చోట్ల పెట్టారు, ఘంటసాలలో, పున్నమి ఘాట్లో, గొల్లపూడి, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. ఇంత ఘనంగా నిర్వహిస్తారని మేము అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, లోకేష్ బాబు అండదండలతో కేశినేని చిన్ని గారు మన ఎంపీ ఎంత బాగా జరిపారంటే అంత బాగా జరిపారు. నాకు చాలా ఆనందంగా ఉంది, మా అందరికి కూడా ఆనందంగా ఉంది. నేను ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మాజీ సర్పంచి నాగపద్మ. నేను ఓకే మ్యామ్, మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ ఈవెంట్? చాలా బాగా చేసామండి. ఇప్పటికి 4 సార్లు వచ్చాము. 4 సార్లు కూడా 4 దఫాలుగా 4 చోట్లకి వచ్చాము. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు కూడా మన ఎంపీ గారిని ఎంత అభిమానంతో మన ప్రజలందరూ కూడా చూడాలని ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాం. బానే ఉంది, ఎలా ఎంజాయ్ చేశారు? బానే ఎంజాయ్ చేసి. పిల్లలతో దసరా హాలిడేస్ మీకు ఏమేమి నచ్చింది ఇక్కడ? చాలా ఎక్కువ ఉన్నాయి రేటు, అన్ని బానే ఉన్నాయి. రేట్ కంఫర్టబుల్ లేదు. బయట 100 ఉన్నది, ఇక్కడ 200 ఉంది. బయట 100 ఉన్నది, ఇక్కడ 250 200 ఉంది. ఫైనల్లీ ఇక్కడ మీకు లైవ్ మ్యూజిక్ కానీ లోపల జ్యోతులు బానే ఉంది, అంత కంఫర్టబుల్ గా ఉంది. అంత హెవీ ఏం లేదు, అంత లో కూడా లేదు.